రైట్. ఇస్తారమ్మా? ప్రసాద్ గారు అంటే చెప్పండి. రాయపేట అన్నమ్మ బాగా అడుగుతుంది కానీ చాలా ప్రశ్నించడానికి మా రేగడి లక్ష్మణ్ అప్పుడేమో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. నేను ప్రశ్నించిన ఎన్నిసార్లు ప్రశ్నించినా వీళ్ళు ఏంటంటే అపవాదేసి ముద్రేయడం అలవాటు అయిపోయింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అది ఎంపీ ఎలక్షన్ అమ్మ, బై ఎలక్షన్. సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ బీజేపీ జడ్డితనానికి అది నిదర్శనం. ఎందుకంటే బీజేపీ పరంగా ఒక్కను కూడా క్యాప్చర్ చేయలేదు. నావి ఇన్ని డిబేట్లు ఉన్నాయి, చూసుకో ఒకసారి. నీకు తెలుసా విషయం? నువ్వు నేనే ఎన్నో వేదికల మీద మాట్లాడవరా అమ్మ అరుణమ్మ, నీకు తెలుసా విషయం? బీజేపీ ససవతనానికి నిలువెత్తు నిదర్శనం ఎలక్షన్. ఎందుకంటే సెంట్రల్ ఫోర్సెస్ ఉండి కూడా అతిగతి లేని దౌర్భాగ్యం ఎలక్షన్ అది. అంచేత దాని గురించి మాట్లాడే కన్నా ఇవాళ మీరు ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తామన్న పార్టీ నేపథ్యం సిద్ధాంతం జనసేనది ఒకసారి ఆత్మ పరిశీలన ప్రక్షాళన చేసుకోమ్మా. ఎందుకంటే మీరు కూడా అదే పని చేస్తామంటే మీ దానికి 124 స్థానాలు, గతంలో 151 స్థానాలు, ప్రజలు అమాయకంగా మీ మాటలు నమ్మిస్తున్నారని మాత్రం గ్రహించండి. అదే పని మీరు చేశారు. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అంటే ప్రతిసారి ప్రజాస్వామ్యం కూని అవుతూనే ఉంది, మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. ప్రశ్నించలేదని మాత్రం సులువుగా పక్కదారి పట్టించే విధంగా మాట్లాడితే అరుణమ్మ, నువ్వు నేను డిబేట్లకి నీకే నేను ఒక 10 పంపించవలసి వస్తుంది. నేను ఏ విధంగా ప్రశ్నించానో, ఏ ఓటర్లు స్థానికేతరులు వచ్చినప్పుడు కేంద్ర ఎలక్షన్ కమిషన్ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, నియమావళి ఏ విధంగా ఉందని. ఇవాళ ప్రజలు లేని ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఆయన సోదరుడు నన్ను చాలా బాగా మాట్లాడాడు. ఈ మధ్య 1.5 year నుంచి పరివర్తన చెందారు. మీరు కూడా మా చెడ్డ బ్రహ్మాండమైన ధరం పోరాట దీక్షలు, మోడీని అమిత్ షాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు పరివర్తన చెంది ఎలా జహాపనాన్ని దాసోహం చేస్తున్న బీజేపీ రాజకీయాలకి ఇవాళకి కూడా విభజన హామీలు కానీ ఏవి దిక్కు జవాను లేనకుండా మీ అధికారమే కాంక్ష, అధికారమే పరమవదు అనుకున్నప్పుడు మీలా నేను ఈల్డ్ అయ్యే పరిస్థితి నా దగ్గర ఉండదు. ఎందుకంటే రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలని ఎవరైతే ప్రయత్నిస్తారో, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారో, ఎందుకంటే స్థాయి కలిగిన చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఈసారి అయితే ఆల్మోస్ట్ 15.5 years కంప్లీట్ చేసుకున్న ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్స్ లో నేను ఇందాక ఉమేష్ చంద్ర గారితో కూడా ప్రస్ఫుటించాను. ఒకసారి పునర్నమనం చేసుకోగలిగితే ఎంత చేసినా స్థానికంగా అతనుకున్న పట్టుకి ఎవరు నిలువరించలేకపోయారు. నేను ఇవాళ కూడా మీకు చెప్తుంది అదే. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ బీటెక్ రవి గారు, సతీష్ గారు కనుక, సతీష్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశంలో రాజశేఖర రెడ్డి గారితోనూ జగన్మోహన్ రెడ్డితో కూడా పోరాటాలు చేసిన వాళ్ళు. వాళ్ళ ఆధ్వర్యంలో ఏ రోజు కూడా తెలుగుదేశంకు ఉన్న 30-35% ఓటు బ్యాంక్ ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు. మీరు గెలుపోటములు బేరీ చేసుకుంటున్నారు. అంటే స్థానికంగా జరుగుతున్న ఎలక్షన్స్ లో ఒక వీటో పవర్ ఎప్పుడు రూలింగ్ పార్టీకి ఉన్న దీంట్లో మోర్ దాన్ 2 terms రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు. దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి కన్నా గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగిన ఎలక్షన్ లో స్థానిక సంస్థల్లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టలేదు. మీరు గమనించుకోండి. ఈ ట్రాక్ రికార్డులు ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టని తెలుగుదేశం ప్రశ్నించబడాలి. ఎందుకు ప్రశ్నించబడట్లే? ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకోగలిగితే ఇవాళ ప్రజాస్వామ్య స్థాపన అన్న దగ్గర జమ్మల మడుగులో కలెక్టర్ గారి సాక్షిగా దొంగ ఓట్లు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎందుకు డిలీట్ చేశారు? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీరు గెలిచినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఖచ్చితంగా చెప్తున్నాను, అభినందించవలసిన దినం. ప్రజాస్వామ్య పరిరక్షణ నిజంగా జరిగితే, స్థానికులు ఓటేస్తే, స్థానికేతరుల ఓట్లతో ఒక్క నిమిషం బాబు, నువ్వు మాట్లాడి ఆ ఏనుగుల కథలు చెప్పుకుంటా అంటే చెప్పుకో, నాకు టైం లేదు. వాళ్ళకి ఇని ఒప్పుకుందేం కానీ నాకు ఇని ఒప్పుకోలేదు. ఒక నిమిషం నా టైంలోకి వచ్చి దూరేం చేస్తావు? ఇప్పుడు ఒక విషయం నేను చెప్పగలను. స్థానికేతరులను నిలువరించడానికి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే కూటమి, ముఖ్యంగా జనసేన విలువలు, విశ్వసనీయత ఎక్కడ ప్రశ్నించే గలంగా ఆవిర్భవించిన జనసేన పార్టీ ఇవాళ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంటే ఎందుకు ప్రశ్నించలేదు? ప్రసాద్ గారు, వాళ్ళనైతే కంక్లూడ్ చేయమనమ్మా. లేదు సార్, మీతో పాటు కన్క్లూజన్కి వస్తున్నాం. మీరు కన్క్లూడ్ చేసిన తర్వాత మనం ముగించుకుందాం సార్. చెప్పండి సార్ ప్రసాద్ గారు. లక్ష్మణ్ గారు ప్లీజ్ ఆగండి. చెప్పండి ప్రసాద్ గారు.